నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ముందుగా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే సొంత రాష్ట్రంలో జాబ్ చేయాలి, అదేవిధంగా దగ్గర ప్లేసుల్లో జాబ్ అయితే చేయాలనుకుంటున్నారో వారి ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి. మాకు ఏ ప్లేస్ అయినా పర్వాలేదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మేము ఎక్కడైనా జాబ్ చేయగలం అని అనుకుంటారో వారే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్తే ఫ్రెండ్స్, మనకి కంటోన్మెంట్ బోర్డ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదైతే గుర్తుంచుకోవచ్చు. ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి చూసుకుంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ అనేది మార్చి 5వ తారీఖున రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి వెస్టర్డే అంటే మార్చి 18వ తారీఖు నుంచి అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి మే 11వ తారీఖుగా మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఇక మనకి మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. అంటే ఇందులో మనకి ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు మెన్షన్ చేశారు. ఇందులో చూసుకుంటే మనకి టైపిస్ట్ కమ్ రికార్డ్ కీపరు, ట్యాక్స్ కలెక్టరు, ఫారెస్ట్ గార్డు, ఎంహెచ్ఎస్, సాఫీవాలా, జేబీటీ టీచర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం మనకి 6 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన వేకెన్సీ వివరాలు కూడా మెన్షన్ చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైపిస్ట్ కమ్ రికార్డ్ కీపర్కి చూసుకుంటే ఒక వేకెన్సీ ఉంది. ఈ ఒక్క వేకెన్సీ మనకి అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఇక నెక్స్ట్ మనకి ట్యాక్స్ కలెక్టరు, దీనికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఎస్సీకి కేటాయించారు. అదైతే చూడొచ్చు. ఇక మనకి ఫారెస్ట్ గార్డు, దీనికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటాయించారు. తర్వాత మనకి ఎంహెచ్ఎస్ చూసుకున్న మనకి ఒక వేకెన్సీ ఉంది. ఈ ఒక్క వేకెన్సీస్ని మనకి అన్రిజర్వ్డ్ కేటాయించారు. ఇక నెక్స్ట్ మనకి సాఫీవాలాలో చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 5 పోస్టులు, ఓబీసీలో చూసుకుంటే 4 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో చూసుకుంటే 1 పోస్ట్ ఉంది. టోటల్గా 10 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులకు కూడా అడిషనల్గా 1 పోస్ట్ అయితే ఉంది. అదైతే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా జేబీటీ టీచర్, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్లో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. టోటల్గా మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి పే స్కేల్స్కి సంబంధించిన వివరాలు కూడా మెన్షన్ చేశారు. మనకి పే స్కేల్స్కి సంబంధించిన వివరాలు అయితే చూసుకుంటే అన్ని పోస్టులకి ఒకే విధంగా అయితే ఉన్నాయి. మనకి ఏదైతే ఎంహెచ్ఎస్ అయితే ఉందో దీనికి సంబంధించి పే స్కేల్ అయితే డిఫరెంట్గా ఉంది. దీనికి సంబంధించి చూసి తర్వాత మిగిలిన వివరాలు చూద్దాం. మనం ఎంహెచ్ఎస్కి అయితే చూసుకున్నట్లయితే మినిమం పే స్కేల్ 10,300 నుండి మ్యాక్సిమం 34,800 రూపాయలు ఉంది. అదేవిధంగా గ్రేడ్ పే అనేది 4,200 రూపాయలు అడిషనల్గా ఉంది. టోటల్గా మనకి 40,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రిమైనింగ్ ఏవైతే 5 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వీటిలన్నిటికీ పే స్కేల్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఒకే విధంగా ఉంది. మినిమం పే స్కేల్ 5,910 రూపాయలు ఉంది. మ్యాక్సిమం పే స్కేల్ అనేది 20,200. అదేవిధంగా గ్రేడ్ పేలు అనేవి మనకి 1,900 నుండి 3,000 రూపాయల వరకు ఉన్నాయి. టోటల్గా మనకి ఈ పోస్టులకి అయితే సెలెక్ట్ అయితే 23,000 నుంచి 25,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అవి కూడా అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైపిస్ట్ కమ్ రికార్డ్ కీపర్కి చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. టైపింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో అయితే టైప్ చేయగలగాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మీద మనకి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ట్యాక్స్ కలెక్టర్, దీనికి కూడా మనకి చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి టైపింగ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో రావాలి. అదేవిధంగా 25 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైపింగ్ అయితే రావాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్యూటర్ మీద. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఫారెస్ట్ గార్డుకి చూసుకున్నా సరే మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకా ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే లేవు. కాకపోతే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ చూసుకుంటే మనకి మేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అనేది 79 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత 84 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అంటే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అనేది 74 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత 89 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అయితే అవ్వాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వివరాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి చూసుకోవచ్చు ఎంహెచ్ఎస్, దీనికి సంబంధించి కూడా మనకి చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి శానిటరీ ఇన్స్పెక్టర్లో డిప్లొమా అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి సాఫీవాలాకి చూసుకుంటే మనకి 8th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే లేవు. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి జేబీటీ టీచర్కి చూసుకుంటే మనకి డిఈడి చేసిన అభ్యర్థులు కానీ బీఈడి చేసిన అభ్యర్థులు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి
ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ కూడా రావాలని చెప్పి మెన్షన్ చేశారు. బీఈడీ చేసిన అభ్యర్థులకి ఏదైతే డిగ్రీ ఉంటుందో డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని చెప్పి మెన్షన్ చేశారు. సీటెట్ కూడా క్వాలిఫై అవ్వాలని మెన్షన్ చేశారు. ఇవైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. మినిమం 18 సంవత్సరాలు మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వీరికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అభ్యర్థులకి చూసుకుంటే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా మనకి పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. అదైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో పోస్టులకు సంబంధించి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనకి ఏదైతే పోస్ట్ కోడ్ 1, 2 అయితే ఉన్నాయో వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్ అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అవైతే చూసుకున్నట్లయితే మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. వీటికి సంబంధించి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అదేవిధంగా మనకి స్కిల్ టెస్ట్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ అయితే టెస్ట్ చేస్తారంటూ మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 3లో చూసుకుంటే అంటే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి చూసుకుంటే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి 25 మార్క్స్ అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారు. ఇక పోస్ట్ కోడ్ 4, 5, 6కి సంబంధించి డిఫరెంట్గా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. 4కి చూసుకుంటే అంటే పోస్ట్ కోడ్ 4కి చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 100 అయితే ఉంటాయి. వీటికి సంబంధించి మనకి 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు అంటే ఎగ్జామ్. అదేవిధంగా మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఒక క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 5 దీనికి సంబంధించి చూసుకుంటే మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 90 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 5 చూసుకుంటే దీనికి కూడా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి చూసుకుంటే క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా మనకి చూసుకుంటే పోస్ట్ కోడ్ 6 దీనికి చూసుకుంటే మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఎటువంటి క్వాలిఫైయింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్లు అయితే ఉండవు. టోటల్గా మనకి 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 1.5 అవర్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదైతే చూసుకోవచ్చు. ఇక మనకి చూసుకుంటే పోస్ట్ కోడ్ వైజు ఏదైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ కూడా మెన్షన్ చేశారు. ఏ టాపిక్ వైజు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మార్క్స్ అనేవి ఎలా ఉంటాయో కూడా మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే పోస్ట్ కోడ్ 1, పోస్ట్ కోడ్ 2, పోస్ట్ కోడ్ 5కు సంబంధించి ఒకే విధంగా ఎగ్జామినేషన్ సిలబస్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించి చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్కి సంబంధించి 25 క్వశ్చన్స్. ఇవి మనకి చూసుకుంటే పోస్ట్ కోడ్ 1, పోస్ట్ కోడ్ 2, పోస్ట్ కోడ్ 5కు సంబంధించి ఎగ్జామ్లో ఉండేటువంటి సిలబస్, అదేవిధంగా సబ్జెక్ట్స్. ఇక మనకి పోస్ట్ కోడ్ 3కి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చూసుకుంటే 20 క్వశ్చన్స్, నాలెడ్జ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించి చూసుకుంటే 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి పోస్ట్ కోడ్ 4కి మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ 4కి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 15 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి 15 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్సింగ్ చూసుకుంటే 15 క్వశ్చన్స్, నాలెడ్జ్ అండ్ హెల్త్ శానిటేషన్ ఆఫ్ హైజీన్కి చూసుకుంటే 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా ఈ విధంగా మనకి పోస్ట్ కోడ్ 4కి అయితే ఎగ్జామ్ సిలబస్ అయితే ఉంటుంది టాపిక్ వైజు. ఇక ఫైనల్గా మనకి చూసుకుంటే పోస్ట్ కోడ్ 6 దీనికి సంబంధించి చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకుంటే 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి చూసుకుంటే 20 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ 20 క్వశ్చన్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకి చూసుకోవచ్చు ఎగ్జామ్స్లో సిలబస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక మనకి చూసుకుంటే ఏ టాపిక్లో ఏ టాపిక్స్ అయితే వస్తాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. ఇక మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో వారికి మాత్రమే అప్లికేషన్ ఫీజుగా ఉంటుంది. అన్రిజర్వ్డ్లోని ఓబీసీ అభ్యర్థుల్లోని మేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. అదేవిధంగా ఎస్సీకి, ఎస్టీకి, పర్సన్ విత్ డిసేబిలిటీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో అయితేనే పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే చూసుకోవచ్చు. మీకు ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఈ విధంగా చూసుకుంటే మనకి ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ ఇస్తాను. అదేవిధంగా ప్రస్తుతం మీరు ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ చూసారో ఆ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ 2 లింక్స్ అయితే ఉంటాయి. అవి అయితే యూజ్ చేసుకుని అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు అయితే అప్లై చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.